హాయ్ మాస్టర్స్, అందరికీ డివైన్ మార్నింగ్. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. ఫ్రెండ్స్, మనము తయుబా గ్రహయాత్ర అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అయితే అందుకుంటున్నాము. అందులో మనము 10th ఎపిసోడ్ సగభాగం అయితే చెప్పుకున్నాము. మిగతా సగభాగం ఈరోజు కంప్లీట్ చేసుకుందాం మాస్టర్స్. అయితే నిన్న మిషెల్ గారు ఆర్కి అనేటువంటి ఇంకొక గ్రహవాసిని కూడా మీట్ అవుతారు. ఆయన రూపురేఖలు, ఆయన గురించి కొన్ని వివరాలు అయితే మనకి అయితే ఆ గ్రహం పేరు మాత్రం మనకి రివీల్ చేయలేదు. మిషెల్ గారిని ఆ పేరు రివీల్ చేయొద్దని చెప్పారు. ఎందుకు అంటే దానికి కొన్ని కారణాలు ఉండవచ్చు. అయితే మనం లోతుల్లోకి వెళ్ళి చూస్తే ఈ గ్రహం అనేది మనకి సుపరిచితమైనదే. ఈ భూమి, వీళ్ళ యొక్క గ్రహం ఏంటంటే మన భూమి కంటే కూడా 2 రెట్లు పెద్దది. అలాగే ఇక్కడ జనాభా కూడా చాలా తక్కువే ఉన్నారు, 15 బిలియన్లే ఉన్నారు. అలాగే వీళ్ళ రూపురేఖలు కూడా మనకి మిషెల్ గారు నిన్న చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు తరచూ భూగ్రహాన్ని దర్శిస్తూనే ఉన్నారు. వీళ్ళు ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళే, కానీ అణుధార్మికత అనేది వీళ్ళు 2 సార్లు దీని ప్రభావానికి గ్రహం అనేది లోను కావడం కూడా జరిగింది. వీళ్ళకి రోజుకి 21 గంటలు, అలాగే సంవత్సరానికి 402 రోజులని కూడా చెప్పడం జరిగింది. అయితే ఆర్కే గారు దురదృష్టవశాత్తు ఆయన తన గ్రహానికి తిరిగి వెళ్ళే సమయంలో ఆ స్పేస్ షిప్ అనేది పేలటం వల్ల దుర్మరణం పొందడం జరిగింది. అయితే ఈ గ్రహం అయితే మనకి సుపరిచితమైనదే. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మిషెల్ గారిని జన్మలు చూసుకోమని చెప్పారు. ఎందుకు అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే చాలామందికి అసలు మనకి జన్మలు ఉన్నాయా అనే క్వశ్చన్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ప్రతి జన్మలో కూడా కంప్లీట్గా గత జన్మల తాలూకు జ్ఞాపకాలన్నీ వదిలేసి ఫ్రెష్గా జన్మ తీసుకుంటాం మాస్టర్స్. అప్పుడే ఎక్కువగా మనము వచ్చిన ఈ యొక్క ఏదైతే లైఫ్ పర్పస్, ఇక్కడ ఏ జ్ఞానం అయితే నేర్చుకోవాలని మనం వస్తామో ఆ జ్ఞానాన్ని మనం కంప్లీట్గా నేర్చుకోగలం. అందుకే కంప్లీట్గా మనం 0 మైండ్తో జన్మ తీసుకుంటాం. అయితే ఈ జన్మ మనం ఎలా తీసుకుంటాం అనే ప్రక్రియ అనేది చెప్పుకోవాలంటే మనకి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఇంకొకసారి దీని గురించి క్లియర్గా చెప్పుకుందాం మాస్టర్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సృష్టికర్త నుంచి ఆత్మ విడుదలైనప్పుడు, అంటే కోటాను కోట్ల ఆత్మలు విడిపడినప్పుడు సృష్టికర్త ప్రతి ఆత్మకి కూడా స్వేచ్ఛనిస్తాడు, సమానత్వాన్ని ఇస్తాడు. మీరు పూర్తిగా మీ యొక్క జన్మ ప్రణాళికను మీరే ఎంచుకోండి. ఎక్కడ ఏ గ్రహంలో జన్మ తీసుకోవాలి, ఎలా జన్మ తీసుకోవాలి అనేది మీరే ఎంచుకొని జన్మలు తీసుకొని అక్కడ పాఠాలు నేర్చుకోండి అని చెప్తారు. అందుకే ప్రతి ఆత్మ కూడా యూనిక్, ప్రతి ఆత్మ ఇండివిజువల్. ఎలా అంటే మన భూమి మీద ఉన్న మనుషులలో ప్రతి ఒక్కరి తంబు, అంటే వేలిముద్ర, ఒకరి వేలిముద్రకి ఇంకొక వేలిముద్ర మ్యాచ్ కాదు. అట్లాగే ప్రతి ఆత్మ కూడా అంతే. ఏ ఆత్మ ప్రయాణం దానిదే, దేని ఆత్మ ప్రణాళిక దానిదే. అందుకే మన జన్మల్ని మనమే సెలెక్ట్ చేసుకొని వస్తాం మాస్టర్స్. అయితే ఇక్కడ కొంతమందికి డౌట్ వస్తుంది, మన జన్మను మనమే సెలెక్ట్ చేసుకుంటే మంచి జన్మలు ఎంచుకోవచ్చు కదా, ఎందుకు ఇంత దారుణమైన జన్మలు తీసుకుంటామంటే దీనికి కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఆత్మ అనుభవాల పుట్ట, దానికి అన్ని అనుభవాలు కావాలి. ఒక జన్మలో మనము ఒక వికలాంగుడిగా జన్మ తీసుకుంటే ఎలా ఉంటుంది, ఒక క్రూరుడిగా తీసుకుంటే ఎలా ఉంటుంది, ఒక రాజుగా తీసుకుంటే ఎలా ఉంటుంది, ఒక పేదగా తీసుకుంటే ఎలా ఉంటుంది, ఒక అంగవైకల్యంతో, అలాగే రోగిష్టిగా, ఇంకా ఒక పాపిష్టిగా, ఒక వేశ్యగా, ఇట్లా రకరకాల జన్మలు తీసుకొని రకరకాల అనుభవాలను తన జ్ఞానం కోసం ఇటువంటి జన్మలన్నీ సెలెక్ట్ చేసుకుంటుంది మాస్టర్స్ ఆత్మ. ఇందులో ఎవరి ప్రమేయం ఉండదు, ఎవరి జన్మ ప్రణాళిక వాళ్ళదే. కాకపోతే ఇక్కడ మనకి ఒక మాస్టర్స్ టీం ఉంటారు. అంటే మనకి ఏదైనా సలహాలు కావాలన్నా, సంప్రదింపులు కావాలన్నా, కౌన్సిలింగ్ కావాలన్నా కూడా వీళ్ళు మనకి హెల్పర్స్ ఉంటారనమాట. అంతేకాని జన్మ ప్రణాళిక అయితే మనదే. తండ్రిని, కుటుంబాన్ని ఎంచుకునేది కూడా మనమే, గ్రహాన్ని ఎంచుకునేది కూడా మనమే. అయితే మనము హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఉంటాం. మొట్టమొదటగా మనము సృష్టికర్త నుంచి వెళ్ళబడినప్పుడు హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఉంటాం. అక్కడి నుంచి మనం దిగతా వస్తామన్నమాట. వచ్చి ఈ లోయర్ డైమెన్షన్స్లో ముందుగా జన్మలు తీసుకొని ముందుగా ఆ గ్రహాన్ని మనం దర్శిస్తాం. ఆత్మరూపంలో
ఏ గ్రహం మీద అయితే మనం జన్మ తీసుకోవాలనుకుంటున్నామో అక్కడ ముందుగా మనం దర్శిస్తాం. ఏ ఏ ప్లేస్లో జన్మ తీసుకోవాలి, ఎలాంటి జన్మ తీసుకోవాలి, ఏ కుటుంబంలో తీసుకోవాలి, ఏ తండ్రి ద్వారా మనం జన్మ తీసుకోవాలని అన్నీ మనం గమనించుకొని తర్వాత మనము ఒక ప్రణాళిక మనమే తయారు చేసుకొని దానికి తగిన ఒక తండ్రిని మనం ఎంచుకుంటాం. ఆ తండ్రిని మనం ఆత్మస్థితిలో రిక్వెస్ట్ చేసుకుంటాం. ఆ తండ్రి ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. ఒకవేళ ఒప్పుకుంటే ఓకే, నీ జన్మ ప్రణాళికకు నేను సహకరిస్తాను అని తను ఒప్పుకుంటాడు. అప్పుడు ఆత్మ ఏం చేస్తుందంటే తనలోని ఒక కణాన్ని భూమి మీదకు పంపిస్తుంది. ఈ కణము నీటి ద్వారా కానీ ఆహారం ద్వారా కానీ ఆ తండ్రి గర్భంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ ఒక 2 నెలల పాటు ఉండి ఆయన కుటుంబ చరిత్ర, వంశ చరిత్ర DNA ద్వారా తెలుసుకొని దానికి అనుగుణంగా తనని తాను మలుచుకొని ఆ తండ్రి యొక్క స్పెర్మ్ ద్వారా ఆ తల్లి గర్భంలోకి ప్రవేశించి తిరిగి ఆ తల్లి యొక్క భావాలు, తను ఏం ఆలోచిస్తుంది, ఏం తింటుంది, ఎలా మాట్లాడుతుంది, ఏం చూస్తుంది, దాని ద్వారా ఆ ప్రభావం అంతా కూడా ఈ యొక్క ఆ కడుపులో ఉన్న బిడ్డ మీద ఉంటుంది మాస్టర్స్. అందుకే మనము ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎంతో కేర్ఫుల్గా ఉండాలని చెప్తారు. ఈ విధంగా బిడ్డ అనేది జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఇది పెద్ద సబ్జెక్ట్ కాబట్టి దీని గురించి మళ్ళీ మనం చెప్పుకుందాం మాస్టర్స్. ఇప్పుడు మనము ఈ సగం ఎపిసోడ్ని కంప్లీట్ చేసుకుందాము. అయితే మిషెల్ గారు తన జన్మలు చూసుకొని తన భౌతిక దేహంలోకి అయితే వచ్చేశారు. అప్పుడు అక్కడ ఉన్న ఆ 3 మాస్టర్స్లో ఒకరు అతనితో మిషెల్ గారితో ఇలా మాట్లాడుతున్నారనమాట. మేము మీ పూర్వజన్మలను చూపించాలని ఎందుకు భావించామంటే ఒక చక్రానికి జత చేయబడినట్లున్న వాటి వ్యత్యాసాలను మీరు గుర్తిస్తారని. ఎందుకంటే ఒక చక్రాన్ని తిప్పినప్పుడు దాని ఎగువ స్థానంలో ఉన్న బిందువు అనూహ్యంగా దిగువకు చేరుకోవచ్చు. అది అనివార్యమైనది. మీరు చూశారుగా, ఒకసారి మీరు భిక్షగాడిలా ఉంటే మరోసారి లబినోలా వంటి మహా సామ్రాజ్ఞిలా జగన్నాటక చక్రంలో ఉచ్చ స్థితిలో ఉంటూ ఇతరులకు సహాయపడుతూ ఎన్నో అనుభవ పాఠాలను నేర్చుకున్నారు. అయినప్పటికీ ఎన్నో సందర్భాల్లో నిజానికి ఓ రాజు కన్నా మిన్నగా పేదవాడిగా ఉంటూనే గొప్ప జీవిత పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం. మీ జీవితాలన్నింటికన్నా మీరు హిమాలయాల్లో ఋషిగా జీవించినప్పుడు లెక్కలేనంత మందికి సహాయం చేశారు. పై ఆడంబరాలు చూసి కాక వాటి వెనక దాగి ఉన్న నిగూఢ అంతరాన్ని చూసి గణన చేయడం జరుగుతుంది. మీ సూక్ష్మ శరీరం మరో భౌతిక శరీరాన్ని ఎంచుకున్న తర్వాత చాలా సులభంగా అది మరింత ఎక్కువగా నేర్చుకోవాలని తప్పిస్తుంది. మేము ఇది వరకు మీకు తెలిపాము కదా, ఇదంతా మీ ఊర్ధ్వాత్మ కోసమేనని. ఇది నిరంతరం శుద్ధి చేస్తూ సంస్కరించే ప్రక్రియ. అది ఓ భిక్షకుడి శరీరంలోనూ రాజు లేదా గని కార్మికుడి శరీరంలోనూ ఉంటూ అంతే సమర్థవంతంగా పనిచేస్తుంది. భౌతిక శరీరం అనేది కేవలం ఓ సాధనం మాత్రమే. ఓ శిల్పి యొక్క ఉలి మరి సుత్తి అనేవి సాధనాలు. అవి వాటంతటవే శిలను శిల్పంగా మార్చలేవు. కానీ ఓ కళాకారుని చేతిలో ఉంటూ అందమైన శిల్పాన్ని తీర్చిదిద్దడానికి దోహదం చేస్తాయి. ఎంత గొప్ప కళాకారుడైనా ఓ మనోహరమైన శిల్పాన్ని ఒట్టి చేతులతో రూపొందించలేడు. ఒక్క విషయాన్ని ఎప్పుడు మనస్సులో ఉంచుకోండి మిషెల్. ఎలాంటి సందర్భాల్లో అయినా సూక్ష్మ శరీరం వీలైనంత సన్నిహితంగా ప్రకృతిని అనుసరిస్తూ విశ్వ నియమాలకు అనుగుణంగా మెలుగుతుంది. అంతేకాక తన అంతిమ లక్ష్యాన్ని అత్యంత వేగవంతమైన మార్గం ద్వారా సాధిస్తుంది అంటూ తావోరి తన స్థానానికి తిరిగి వెళ్ళిపోయారు. మేము కూడా మా స్థానానికి తిరిగి చేరాము. నేను డోకోలో నివసించే సమయంలో సూర్యుడు అస్తమించినప్పటికీ ఆ పరిసరాలు డోకో లోపల దాదాపు 15 మీటర్ల వరకు కాంతిలీనుతూ దృష్టి గోచరమయ్యేందుకు అనుమతించబడేది. నా శ్రద్ధ ఇంకా తావోరి మీదే కేంద్రీకృతమై ఉంది. బంగారు పొగమంచు క్షణానికి మరింత ఉధృతమవుతుండగా వారు తమ కరుణాపూరిత వీక్షణాలను నాపై కురిపిస్తూనే అస్పష్టంగా మారి చివరకు తొలిసారి నేను దర్శించినప్పట్లాగే అదృశ్యమయ్యారు. ఈసారి తావో శుతిమెత్తగా నా భుజంపై చేయి వేసి తనను అనుసరించమని కోరారు.
డోకో ద్వారం వైపు సాగిన ఆమెతో పాటుగా నేను క్షణంలో బయటకు వచ్చాను. ప్రవేశ ద్వారంపై ఉన్న వెలుతురు మినహా మిగిలిన ప్రాంతమంతా ఏ వెలుగు లేక గాఢాంధకారంగా ఉంది. నా కళ్ళెదుట కనీసం 3 మీటర్ల వరకైనా చూడలేకపోతున్నామే. ఇక విహార వేదికను ఎలా గుర్తించగలమా అని నేను కంగారు పడ్డాను. అప్పుడే నాకు గుర్తు వచ్చింది, తావో నడిరేయిలోనూ పట్టపగలుగా అన్నింటినీ చూడగలరని. దానికి రుజువును ఇప్పుడు చూడాలని సాధారణ భూగ్రహవాసి ఇలాగే నేను కూడా కోరుకున్నాను. తక్షణమే ఇది నాకు అనుగ్రహించబడింది. తావో ఉన్న ఫలాన నన్ను పైకి లేపి భుజానికి ఎత్తుకున్నారు. భూమిపై మనం మన చిన్నారులను ఎలా భుజాలకెక్కించుకుంటామో సరిగ్గా అలాగే మీరు తడబడకుండా తావో ముందుకు సాగుతూ వివరించారు. నిజంగానే ఆవిడ పగటి వెలుగులో నడుస్తున్నట్లుగానే నిరాటంకంగా చక్కగా తాను ఎటువైపు వెళ్లాలో ఖచ్చితంగా తెలుసన్నట్లుగా ఉన్నారు. కాసేపట్లోనే నన్ను లటివోక్లోని ఓ సీట్లో కూర్చోబెట్టి తను కూడా నా పక్కనే కూర్చున్నారు. మోకాళ్ల మీద ఉంచుకున్న నా చేతుల్లో ఉన్న మాస్క్ను ధరించాను. మరుక్షణంలో మేము బయలుదేరాం. నాకు తావో మీద ఎంత విశ్వాసం ఉన్నప్పటికీ ఇలా అంధకారంలో గాల్లో ఎగురుతుంటే కాస్త గాబరాగా ఉందని ఒప్పుకోక తప్పదు. ఉద్యానవనంలోని మహావృక్షాల మధ్య నుంచి మేము పయనిస్తుంటే సామాన్యంగా ఎప్పుడూ వెలుగొందే తారలు ఎందుకనో ఇప్పుడు కానరావట్లేదు. సూర్యాస్తమయ సమయానికి ఆకాశం మేఘావృతమై ఉండటం వల్ల మా పరిధులన్నీ కటిక చీకటిలో అస్పష్టంగా ఉన్నాయి. నా సమక్షంలో ఉన్న తావో ఆరాను ఆమె తలపై దేదీప్యమానంగా కాంతిని విరజిమ్మే గుచ్చాన్ని మాత్రం దర్శిస్తున్నాను. పగటి వేళలో ప్రయాణిస్తున్నట్లుగానే మేము విపరీతమైన వేగాన్ని పుంజుకున్నాము. నా ముఖాన్ని వర్షపు చినుకులు స్పర్శించటం గుర్తించాను. మెషిన్లోని ఓ భాగాన్ని తావో కదిలించగానే వాన చినుకు జాడ లేకుండా పోయింది. అదే క్షణంలో మేము ఆగుతున్నట్లుగా అనిపించింది. ఏం జరుగుతోందా అని ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మేము సముద్రం పైన ఉన్నామనే తెలుసు. అప్పుడప్పుడు మా ఎడమ వైపు నుంచి రంగురంగుల దీపాలు కాంతులీనుతూ కదులుతూ దాటిపోతున్నాయి. ఏమిటిది అని తావోను అడిగాను. తీరంలో ఉన్న డోకో ద్వారాలపై ఉన్న కాంతులు. ఆ డోకోలు ఎందుకు కదులుతున్నాయో అర్థం కావడానికి ప్రయత్నిస్తుండగా హఠాత్తుగా చీకటి మరింత చిక్కబడినట్లు అనిపించింది. ఇంతలో ఓ వెలుగు నేరుగా మా వైపు దూసుకు వచ్చి మా పక్కనే నిలిచింది. మనం ఈ ప్రాంతానికి వచ్చేసాం రండి అన్నారు. తావో మళ్ళీ ఆవిడ నన్ను ఎత్తుకున్నారు. డోకోలోకి ప్రవేశించినప్పటిలా నేను కాస్త ఒత్తిడిగా భావించాను. ఆ వెంటనే నా ముఖం వర్షంలో తడిచిపోయింది. వర్షం ధారాపాతంగా కురుస్తున్నప్పటికీ ఒక్క ఉదుటున నాతో సహా తావో డోకోలోకి ప్రవేశించారు. సరైన సమయానికి ఇక్కడికి చేరుకున్నాము అన్నాను. ఎందుకు? వర్షం కోసమా? నిజానికి వాన ఎప్పటి నుంచో కురుస్తూనే ఉంది. నేను శక్తి క్షేత్రాన్ని ఫోర్స్ ఫీల్డ్ పెంచటం వలన మీరు గమనించలేకపోయి ఉంటారు. మీరు వాయుస్పర్శను కూడా అనుభవించి ఉండరు కదా, అవునా? అవును. అయితే మనం నిలిచిపోయామేమో అనుకున్నాను. నాకే మాత్రం అర్థం కాలేదు. తావో పగలబడి నవ్వటంతో నాకు తేలికగా అనిపించి ఈ రహస్యాన్ని వివరించి నాకు చెప్పమని ఆమెను కోరాను. ఫోర్స్ ఫీల్డ్ వర్షాన్ని మాత్రమే కాకుండా వాయువుని కూడా ప్రసరింపనివ్వదు. కనుక మీరు మనం కదులుతున్నామో నిలిచిపోయామో అనే విషయం కూడా నిర్ధారించుకోలేరు. ఇలాంటప్పుడు మన గ్రహణ శక్తి మీద ఆధారపడలేము. అయితే కారు చీకట్లో ఈ స్థలాన్ని మీరు ఎలా గుర్తించారు? పగలకులాగానే రాత్రిళ్ళు నేను స్పష్టంగా దర్శించగలనని మీకు ఇదివరకే చెప్పాను కదా. అందుకే మేము వెలుతురును ఉపయోగించనక్కర్లేదు. అయితే ఇది మీకు సౌకర్యవంతంగా లేదని నేను గ్రహించాను. ఏదేమైనా ఈ రోజంతా మీరెంతగానో తెలుసుకున్నారు. ఇప్పటికైనా మీరు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది. పదండి, మీకు సహాయంగా వస్తాను. విశ్రాంతి మందిరంలోకి నాకు దారి చూపి గుడ్ నైట్ చెప్పారు. ఆవిడ కూడా నాతో పాటు అక్కడే ఉండిపోతారా అని అడిగాను.
కానీ కనీసం వాహనం ఆవశ్యకత కూడా లేని అతి సమీపంలోని మరో డోకోలో తాము నివసిస్తున్నట్లు వివరించారు. ఇంకా ఆమె నిష్క్రమించగానే నేను పడి నిద్రపోయాను. మర్నాటి ఉదయం నా పైకి ఒరిగి చెవిలో గుసగుసలాడుతున్న తావో స్వరాన్ని విని గాని నేను మేల్కోలేకపోయాను. ఈ విశ్రాంతి మందిరాన్ని మొదటిసారి చూస్తున్నట్లుగా పరిశీలించి ఇది నిజంగా పేరుకు తగ్గట్టుగానే ఉందని అభిప్రాయపడ్డాను. నాకు తావో మాటలు ఏదీ వినపడినట్లు ఆమె నా పైకి వంగి ఏమీ మాట్లాడినట్లు శబ్దాలన్నిటినీ ఈ ప్రదేశం సూక్ష్మంగా మార్చివేస్తోంది. అంతేకాక నేను ఎరుక లేకుండా గాఢంగా నిద్రించాను. సంపూర్ణ విశ్రాంతిని పొందాను. నేను లేచి కొలను దిశగా సాగిన తావోను అనుసరించాను. అదే సమయంలో ఆమె ఆర్కీకి సంభవించిన ప్రమాదం గురించి వెల్లడించారు. ఆ వార్త వినడంతోనే నేను ఎంతగానో కృంగిపోయాను. నా కళ్ళు అశ్రువులతో నిండిపోయాయి. మరో చోట తన అస్తిత్వాన్ని కొనసాగించడానికి ఆర్కి వెళ్ళిపోయినప్పటికీ ఆయన ఎక్కడికి వెళ్ళినా మన స్మృతి పదంలో మాత్రం స్నేహితులలా నిలిచి ఉంటారని తావో నాకు గుర్తు చేశారు. నిస్సందేహంగా ఇది విచారకరమే. అయినా మనం స్వార్థపూరితంగా ఉండకూడదు మిషెల్. ఆర్కే ఖాతాల్లో ఇంకెన్నో సాహసాలు సంతోషాలు తప్పకుండా కొలువయ్యే ఉంటాయి. స్నానం పూర్తి చేశాక తిరిగి తావోను కలిసినప్పుడు మేము చాలా తేలికపాటి భోజనం, కాస్త హైడ్రోమిల్ను ఆస్వాదించాము. నాకు ఏమాత్రం ఆకలిగా అనిపించలేదు. పైకి చూసేసరికి మేఘావృతమైన ఆకాశం డోకో మీద వర్షిస్తున్నట్లు కనిపించింది. ఓ గాజు గోపురంపై కురిసిన వానల వర్షపు నీటి బొట్లు కారకుండా ఉండడం చూస్తుంటే నాకు ఎంతో ఆసక్తికరంగా ఉంది. డోకో శక్తి క్షేత్రంలోకి చేరగానే అవి అదృశ్యమైపోతున్నాయి. నేను ఆశ్చర్యంగా తావోను చూడగానే ఆమె నన్ను చూసి మందహాసం చేశారు. శక్తి క్షేత్రం వద్ద బిందువుల గమనాన్ని మార్చివేసింది మిషెల్. ఇది మాకు అత్యల్పమైన భౌతిక జ్ఞానం. అయితే ఇంకెన్నో ఆసక్తికరమైన విషయాలు అధ్యయనం చేయాల్సి ఉన్నా దురదృష్టవశాత్తు మీకు చాలా తక్కువ సమయం ఉంది. మీకు నేను బోధించాల్సిన విషయాలు బోధిస్తే మీరు వాటిని గ్రంథస్థం చేశాక మీ తోటి మానవులకు జ్ఞానోదయం కలిగించేందుకు తోడ్పడతాయి. నిన్న మీకు క్రీస్తు రహస్యం గురించి వివరించబోతుంటే ఆర్కి రాకతో దానికి అంతరాయం కలిగింది. మొదట నేను మీకు ఈజిప్ట్, ఇజ్రాయెల్ మరి భూమి మీద సుప్రసిద్ధమైన ఖండం, తరచూ వివాదాస్పదమైన అంశంగా పరిగణించబడే అట్లాంటిస్ గురించి కూడా తెలియజేయాలి. మ్యూ ఖండంలాగే అట్లాంటిస్ కూడా ఒకప్పుడు మనుగడలో ఉండేది. ఇది అట్లాంటిస్ మహాసముద్రం నడి మధ్యలో ఉత్తరార్ధగోళంలో నెలకొని ఉండేది. ఐరోపాతో అనుసంధానించబడగానే ఓ భూసంధి చేత అమెరికాతోనూ కేనరీ ద్వీప అక్షాంశం దగ్గర మరో భూసంధి ద్వారా ఆఫ్రికాతోనూ ముడిపడి ఉండేది. దీని విస్తీర్ణం ఆస్ట్రేలియా కన్నా కాస్త పెద్దదిగా ఉండేది. దాదాపు 30,000 సంవత్సరాల పూర్వం మ్యూ ప్రజలు ఇక్కడ నివసించేవారు. నిజానికి ఇది మ్యూ కాలనీ లాగే ఉండేది. అక్కడ పొడవుగా రాగి చుట్టూ నీలికళ్లతో ఉండే శ్వేత జాతీయులు కూడా ఉండేవాళ్ళు. వారే మ్యూ నుంచి వలస వచ్చి ఎంతో పురోగమించి దేశాన్ని పరిపాలించిన మాయాన్లు. వీరు సవనాస పిరమిడ్కు ప్రతిరూపమైన పిరమిడ్ను అక్కడ నిర్మించారు. 17,000 సంవత్సరాల క్రితం ఉత్తర ఆఫ్రికా గుండా ప్రయాణిస్తూ వారు మధ్యధరా ప్రాంతమంతా అన్వేషిస్తూ నలుపు పసిమి మేనిఛాయ బకరాటియన్ల సంతతి అయిన అరబ్బులతో సాన్నిహిత్యాన్ని పెంచుకొని భౌతికంగా ఆధ్యాత్మికంగా విస్తృత జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. ఉదాహరణకు నేటికి అరబ్బులు ఉపయోగిస్తున్న సంఖ్యావాచక లిపి అట్లాంటిస్ నుంచి, అంటే నిజానికి మ్యూ నుంచి వచ్చిందే. వారు గ్రీసుకు వెళ్ళి ఒక చిన్న కాలనీని స్థాపించారు. గ్రీకు వర్ణమాల కూడా మ్యూ వర్ణమాలగానే పోలి ఉంటుంది. చివరికి వారు స్థానికుల్నే ఆరాన్కాగా పిలుచుకునే ఈజిప్ట్ ప్రాంతానికి చేరుకున్నారు. ఇక్కడ వారు గొప్ప వ్యక్తులతో కూడిన ఓ కాలనీ ఏర్పరచుకున్నారు. ఆ సమూహానికి తోత్ నాయకునిగా వ్యవహరించేవారు. మ్యూ ప్రజల విశ్వాసాలు అట్లాంటిస్ వాసుల
వ్యవస్థాగత సూత్రాలతో మిళితమై చట్టాలు రూపొందించుకున్నారు. మెరుగైన వృక్షజాతి, కొత్త పద్ధతులతో పశుపోషణ, నూతన వంగడాల సాగు, కుమ్మరి, నేత మొదలైన వృత్తి నైపుణ్యాలు ప్రవేశపెట్టబడ్డాయి. తోత్ అంటే అట్లాంటిస్లో అందరికన్నా శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మహోన్నత వ్యక్తి అని అర్థం. వారు ఎన్నో గ్రామాలను ఏర్పాటు చేశారు, దేవాలయాలను నిర్మింపజేశారు. తన మరణానికి ముందు నేడు మీరు గ్రేట్ పిరమిడ్ అని పిలుస్తున్న అత్యున్నత నిర్మాణాన్ని రూపొందించారు, అంటే ఈజిప్ట్లో మాస్టర్స్. ఈ వలసదారులు తాము క్రొత్తగా కాలనీ ఏర్పరిచిన ప్రతిసారి మీరు మ్యూలో దర్శించినటువంటి ప్రత్యేక పిరమిడ్ను నిర్మించడం వల్ల అది భౌతికంగా, ఆధ్యాత్మికంగా బలోపేతం కాగల సామర్థ్యాన్ని సంతరించుకునే ఉపకరణంలా ఉపయోగపడుతుందని వారు విశ్వసించేవారు. సవనాస పిరమిడ్ నమూనాను 3 రెట్లు కుదించి వారు ఈజిప్ట్లో అదే విధంగా నిర్మించారు. వాటి కొలతలు, లక్షణాలను ఖచ్చితంగా అనుసరించి నిర్మించినట్లయితే వారి విన్యాసాలు విశిష్టమైన గొప్ప సాధనలు ఉపయోగపడే ప్రత్యేక మందిరాలు ఈ పిరమిడ్లు. ఈ తోత్ మాస్టరే మన పత్రిసార్ మాస్టర్స్. వీటి నిర్మాణానికి ఎంతకాలం పట్టిందో మీకు తెలుసా? తోత్ మరి వారి వాస్తు శిల్పులకు వ్యతిరేక గురుత్వాకర్షణ రహస్యాలు, శిలలను పలకలుగా కోయటం వంటివి క్షుణ్ణంగా తెలుసుకొని ఆ జ్ఞానాన్ని వాడుకోవటం వల్ల వారికి కేవలం 9 సంవత్సరాల కాలం మాత్రమే పట్టింది. ఈ శాస్త్ర పరిజ్ఞానాన్ని మనం ఎలక్ట్రో అల్ట్రాసౌండ్ అంటారు. కానీ భూమి మీద శాస్త్రజ్ఞులు వాటిని ఫారో చెప్స్ నిర్మించారని నమ్ముతారు. లేదు మిషెల్, కానే కాదు. భూమి మీద నిపుణులు ఇది మాత్రమే తప్పుగా ఊహించలేదు. అంతేకాక ఫారోలు పిరమిడ్ను దాని ప్రయోజనాలు ఉద్దేశించినట్లుగానే ఉపయోగించుకున్నారని నేను అంగీకరిస్తున్నాను. ఇలా వలస వెళ్ళిన వారు మాయాన్లు, అట్లాంటియన్లు మాత్రమే కాదు. వేల సంవత్సరాల క్రితమే నాగాలు, బర్మా భారతదేశాల గుండా వలస చేస్తూ చివరికి భూమధ్యరేఖ ప్రాంతానికి చేరువలో ఈజిప్ట్ తీర ప్రాంతానికి చేరుకున్నారు. వారు కూడా ఉత్తర ఈజిప్టును కైవసం చేసుకొని విజయవంతంగా కాలనీలను స్థాపించుకున్నారు. ఇరు వర్గాల వలసదారులు కూడా అభివృద్ధిదాయకమైన అంశాలనే ప్రవేశపెట్టారు. ఎర్ర సముద్ర తీరం మాయా అనే విశాలమైన నగరాన్ని వారు ఏర్పరచుకున్నారు. అక్కడి స్థానికులు వీరితో మమేకమైపోయి ఎన్నో విషయాలు వారి నుంచి నేర్చుకుంటూ కలిసిమెలిసి జీవించటంలో నేటి ఈజిప్ట్ జాతికి అంకురార్పణ జరిగింది. ఏది ఏమైనప్పటికీ దాదాపు 5000 సంవత్సరాల క్రితం ఉత్తర ఈజిప్ట్లో ఉండే నాగాలు మరి మాయాన్ అట్లాంటియన్లో నిజంగా హాస్యాస్పదమైన కారణాలతో పోరాడుకోసాగారు. మ్యూ మతంతో ఎంతగానో విభేదించే అట్లాంటియన్లు పునర్జన్మ సిద్ధాంతాన్ని విశ్వసించేవారు. వారు తమ వలస వచ్చిన ప్రాంతమైన పశ్చిమ దిశగా ఆత్మ అంటే సూక్ష్మ శరీరం తమ పూర్వీకుల దేశానికి తరలి వెళుతుందని భావించేవారు. అయితే నాగాలేమో తూర్పున ఉండే తమ పూర్వీకుల ప్రాంతానికి తిరిగి వెళ్తాయని నమ్మేవారు. మిగిలిన అన్ని అంశాల్లోనూ ఇరువురికి ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండేవి కావు. ఈ విధమైన భేదాభిప్రాయాలతో వారు 2 సంవత్సరాల పాటు యుద్ధం కొనసాగించినప్పటికీ 2 వర్గాలు ప్రధానంగా శాంతి కాముకులైనందువల్ల అది భయంకరమైన యుద్ధంగా పరిణమించకుండానే చివరికి వారిరువురు మిత్రులుగా మారిపోయి సమైక్య ఈజిప్టును స్థాపించుకున్నారు. ఎగువ దిగువ ఈజిప్టు రెండిని సమైక్యపరిచిన తర్వాత మొట్టమొదటి రాజును మేనా అని పిలిచేవారు. మెంఫిస్ నగరాన్ని స్థాపించిన వ్యక్తి ఆయనే. మ్యూలో అనుసరించిన పద్ధతి ద్వారానే అతడిని కూడా ఏర్పరచుకున్నారు. అయితే అది ఈజిప్ట్లో ఎంతో కాలం పాటు కొనసాగలేదు. కారణం మతాచార్యులు శక్తివంతంగా మారి ఫారోలను క్రమంగా తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. ఈ పరిస్థితి సంవత్సరాల తరబడి నిరంతరం కొనసాగింది. ఎవరో కొందరు ఫారోలు మినహా అంతా మతాచార్యులకు తలగ్గోల్సి వచ్చింది. అలాంటి వారిలో ఒకరే ఆద్నాటన్ ఫారో.
మతాచార్యులు ఈయనపై విషప్రయోగం జరిపినప్పుడు మరణించే ముందు ఓ ప్రకటన చేశారు. నేను ఈ భూమిపై జీవించిన కాలంలో సత్యం యొక్క సరళత్వం ఎంతోమందికి అర్థం కాలేదు, అంతేకాక తిరస్కరించబడింది కూడా. అనేక మతాలలో జరుగుతున్నట్లే ఈజిప్షియన్ మతాచారులు కూడా ఎంతో సరళమైన సత్యాన్ని వక్రమార్గం పట్టించి ప్రజలను లోపరుచుకున్నారు. ఎన్నో దైవికమైన శక్తులను విశ్వసిస్తున్నట్లుగానే వారు దయ్యాలను అర్థం లేని అంధవిశ్వాసాలను ప్రజల్లో కలిగిస్తున్నారు. యుద్ధ పూర్వోత్తర శాంతి ఒప్పందం ప్రకారం ఈజిప్టు ప్రజల చేత ఎన్నుకోబడిన రాజు మాయ అట్లాంటియన్లు మరి నాగాలను సమాన నిష్పత్తిలో భాగస్వామ్యులను చేస్తూ ఒక ఆధునిక నాగరికతను సంస్థాపించారు. దేశమంతా సిరి సంపదలతో తొలతూగుతుంది. వ్యవసాయం, పశుపోషణ అభివృద్ధిగాంచాయి. ఈజిప్ట్ మొదటి రాజైన మేనా పాలనలో ఉజ్వల నాగరికత పరాకాష్ఠకు చేరుకుంది. ఇప్పుడు ఈ తరుణంలో మనం కాలంలో కాస్త వెనకకు మళ్ళితే ఆర్కి చెప్పినట్లుగా నేటికి భూమిని ఎంతోమంది గ్రహాంతరవాసులు సందర్శిస్తున్నట్లుగా గతంలో దీనిని మరికాస్త విస్తృతంగా చేశారు. విశ్వమంతటిలో అక్కడక్కడ నివాసయోగ్యంగా ఉన్న అనేక ఇతర గ్రహవాసుల చేత భూమి సందర్శించబడుతూనే ఉంది. కొన్నిసార్లు తమ గ్రహం చరమాంకానికి చేరుకోగానే కొంతమంది ఇతర గ్రహవాసులు దాని నుండి వలసపోతున్నారు. ఇప్పుడు ఆర్కి కూడా వివరించినట్లుగానే మనం గ్రహాలను మార్చలేము, కానీ గృహాలను మాత్రం మార్చుకోగలం కదా. చక్కగా స్థిరపడిన ఒక చక్రాన్ని అనుసరించకపోయినట్లయితే తత్ఫలితంగా ఉపద్రవాలు సంభవించవచ్చు. 12,000 సంవత్సరాల క్రితం అదే కదా జరిగింది. తమ గ్రహం రాబోయే సహస్రాబ్దిలో పూర్తిగా నివాసయోగ్యం కాకుండా పోతుందని గ్రహించిన హెబ్రా గ్రహవాసులు పాలపుంతలో తమ గ్రహాన్ని పోలిన మరో నివాసయోగ్యమైన గ్రహాన్వేషణకు పయనమయ్యారు. అసమాన వేగం గల ఓ అంతరిక్ష నౌకలో పరిశోధించడానికి మీ గ్రహంపై అడుగుపెట్టినప్పుడు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొన్నారు. పాశ్చాత్య రష్యాలోని ఓ పట్టణ ప్రాంతమైన క్రాస్నోదార్లో అది దిగింది. ఆ కాలంలో అప్పటికి ఇంకా రష్యా కానీ ప్రజలు కానీ పట్టణం కానీ లేవని చెప్పనవసరం లేదనుకుంటాను. ఆ స్పేస్ క్రాఫ్ట్లో 8 మంది ఆస్ట్రోనాట్స్ ఉన్నారు. వారిలో 3 మహిళలు, 5 పురుషులు. వారంతా సుమారు 170 సెంటీమీటర్ల ఎత్తులో, నల్లని కళ్ళు, తెల్లని చర్మం, మరి పొడవైన నల్లని వెంట్రుకలతో అక్కడ అడిగిడి తమ నౌకకు మరమ్మతులు చేసుకోసాగారు. తమ గ్రహం మీద కన్నా ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి తీవ్రంగా ఉందని వారు గ్రహించారు. మొదట్లో వారు కదలటానికి కూడా ఇబ్బంది పడ్డారు. తమ మరమ్మతులకు మరికొంత సమయం పడుతుందని భావించి అంతరిక్ష నౌకకు సమీపంలో వారు ఒక శిబిరాన్ని ఏర్పరచుకున్నారు. ఒకరోజు మరమ్మతు చేస్తున్నప్పుడు సంభవించిన భయంకరమైన ప్రేలుడు వలన అంతరిక్ష నౌకలో అర్ధ భాగం మరి 5 వ్యోమగాములు దుర్మరణం పాలయ్యారు. మరికొంత దూరంలో ఉన్న 3 రోబసన్ అనే పురుషుడు, లివియా, దీనా అనబడి 2 మహిళలు మాత్రమే గాయపడకుండా తప్పించుకున్నారు. తమకు ఏది ప్రాప్తమో వారికి బాగా తెలుసు. ఉన్నత వర్గానికి చెందిన గ్రహం నుంచి వచ్చినందువల్ల వారు భూమిపై ఉండలేకపోయారు. ఇక్కడ వారు నిజానికి ఖైదీల్లా ఉన్నారు. అందువల్ల తాము ఎదుర్కోబోయే దుస్సాహసాలను ఊహించలేరు. ఈ ప్రమాదం వల్ల వారేమీ గొప్ప విస్మయానికి లోను కాలేదు. కొన్ని నెలల పాటు వారు 3 వేసవికాలం కావటం వల్ల అక్కడే ఉండిపోయారు. తమ ఆహారాన్ని సమకూర్చుకోవడానికే వారికి కొన్ని ఆయుధాలు ఉన్నాయి. ప్రేలుడు సమయంలో వారు తమ సరుకులు, మన్నా మరి ఇతరత్ర ఆహార ద్రవ్యాలను కోల్పోయారు. కాలక్రమేణా చలి పెరగడంతో వారు మరింత దక్షిణ దిశగా తరలిపోవటానికి నిశ్చయించుకున్నారు. గురుత్వాకర్షణ శక్తి వలన ఎక్కువ దూరం నడక సాగించడం వారికి చాలా కష్టంగా ఉండేది కనుక వారు దక్షిణ దిశలో ఉన్న వెచ్చని ప్రాంతాలకు తరలి వెళ్ళడానికి మార్గం సుగమమైంది. నిజానికి అది
కల్వరీకి వెళ్ళే రహదారులా మారిందని చెప్పుకోవచ్చు. నేటి ఇజ్రాయెల్ ఉన్న దిశగా నల్ల సముద్రం గుండా వారి నడక కొనసాగింది. ఈ ప్రయాణం ఎన్నో నెలలు పట్టింది. అయితే వారు యువకులైనందువల్ల అది సాధ్యమైంది. నిమ్న అక్షాంశాలకు చేరుకునేటప్పటికీ వాతావరణం ప్రశాంతంగాను మరింత వేడిగాను మారిపోయేది. ఒక నదీ పరివాహక ప్రాంతంలో స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవడానికి వారు నిలిచిపోయారు. అప్పటికి దీనా నెలల గర్భిణి కావడంతో అక్కడే ఉండిపోయారు. చివరికి నెలలు నిండాక ఆమె రావణ్ అనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయానికి లివియా కూడా గర్భిణి కావడంతో మరికొన్ని నెలలకు ఆమె రేబియాన్ అనే పండంటి బిడ్డను కన్నది. హిబ్రా నుంచి వచ్చిన వీరు ఈ ప్రాంత వాతావరణానికి చక్కగా అలవాటు పడ్డారు. మాంసాహారం, తేనె, మరెంతో వృక్ష సంపదతో అలరారుతున్న ఆ ప్రాంతంలోనే తమ స్థావరాలను చేసుకున్నారు. కొంతకాలం తర్వాత అటు తరలి వెళ్తున్న కొంతమంది సంచార జాతుల వారితో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారు. భూలోకవాసులతో వారి మొట్టమొదటి పరిచయం అప్పుడే సంభవించింది. పదుల సంఖ్యలో ఉన్న ఆ దేశ దిమ్మరులకు రోబనన్ ప్రియ సొక్కులు ఇద్దరూ ఎంతగానో నచ్చడంతో అతడిని అంతమొందించి ఆ మహిళలతో సహా అన్నింటినీ కైవసం చేసుకోవాలని భావించారు. రోబవన్కు తన ఆయుధం ఉన్నప్పటికీ శాంతి కామకుడు అయినందువలన తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని ఉపయోగించవలసి వచ్చింది. తనపై దాడి చేసిన నలుగురిని హతమార్చడంతో మిగిలిన వారంతా ఆ ధీరోదాత్తతకు తలొగ్గి పారిపోయారు. ఆయుధంపై ఆధారపడాల్సి వచ్చిన పరిస్థితి వారు ఎంతగానో దిగులు చెందారు. అంతేగాక విశ్వ నియమాలను బేఖాతరు చేస్తున్న ఒక గ్రహంపై తాము మనుగడ సాగిస్తున్నట్లుగా వారు భావించారు. నాకు అర్థం కాలేదు. పురోగమన దిశగా ఉన్న వర్గాల గ్రహాలకు చేరే అవకాశం ఉండదని నా భావన. అయితే నిమ్న వర్గ గ్రహాలకు చేరుకునే అవకాశం మాత్రం ఉంటుందని నా అభిప్రాయం అంటూ అంతరాయం కలిగించాను. లేదు మిషెల్, పురోగమనం తిరోగమనం అంటూ ఏదీ లేదు. విశ్వ నియమాలను అతిక్రమించి పురోగమించాలనుకుంటే పతనం తప్పదు. అలాగే తిరోగమించినప్పుడు భౌతికవాద ప్రపంచంలో మీ అత్యున్నత ఆధ్యాత్మికత మనుగడ సాగించలేక దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. మీరు ఒప్పుకుంటే నేను మీకు ఓ పోలికతో దీన్ని వివరిస్తాను. ఇస్త్రీ చేసిన సూటు, పాలిష్ చేసిన బూట్లు, తెల్లని సాక్సులు ధరించి అద్భుతంగా తయారైన ఓ వ్యక్తిని ఊహించుకోండి. ఈ వ్యక్తిని 30 సెంటీమీటర్ల లోతు బురద ఉన్న పొలంలో నుంచి నడుచుకుంటూ రమ్మని మీరు బలవంతం చేస్తే ఎలా ఉంటుంది? అంతేకాక ఆ బురదను అతని చేతులతో ఒక చక్రంలోకి పెట్టమని పట్టుబడితే ఇంకా ఆ కార్యం ముగిసేసరికి అతని పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు కదా. ఏదేమైనప్పటికీ మా వర్గపు గ్రహవాసులు నేటి యూదుల పూర్వీకులుగా తమ సంతతిని ప్రారంభించారు. వీళ్ళే హిబ్రూల్ మాస్టర్స్. తదనంతరం ఈ ప్రజల యొక్క చరిత్రనే పూర్తిగా సంగ్రహించి ఇతిహాసపు సత్యాన్ని వక్రీకరించి బైబిల్గా గ్రంథస్థం చేశారు. బైబిల్లోని ఆడం భూమి మీద మొట్టమొదటి మానవుడు కాదని, అంతేగాక అతన్ని రోబోవన్ అని పిలిచేవారని, అతనికి ఈవ్ అనే భార్య కాకుండా లివియా మరి దీనా అనబడే ఇరువురు భార్యలు ఉండేవారని నేను పునరుద్ఘాటిస్తున్నాను. యూదుల జాతి ఈ ముగ్గురుతోనే మొదలై మిగతా ఏ జాతులతోనూ కలవకుండా పవిత్రంగా స్వచ్ఛంగా ఉండిపోయింది. ఎందుకంటే వారు తమలో తాము ఉన్నతులమని భావిస్తుండేవారు కనుక. వీళ్ళనే మనము ఆదాము హవ్వ అని బైబిల్లో వక్రీకరించి రాయబడింది మాస్టర్స్. అయితే అసలైన బైబిల్ రచయితల కల్పన కాదు, లేక అది ఓ అలంకారం కానే కాదు. అందులో ఎంతో సత్యం ఉండేది అని ఎందుకు అంటున్నారు? ఉండేది అని ఎందుకు అంటున్నారు అంటే, అనేక రకాల రోమన్ క్యాథలిక్ చర్చి మందళ్ళు ఎన్నోసార్లు బైబిల్ను సవరించారు. క్రైస్తవ మతం యొక్క అవసరాలు తీర్చడానికి అలా సవరించాల్సి వచ్చిందన్న కారణం తేటతెల్లమవుతుంది. అందువల్లనే భూమి మీద మతాలు శాపాలుగా పరిణమించాయని
నిన్న నేను చెప్పాల్సి వచ్చింది. నేను మీకు మరెన్నో అంశాలు తెలియజేయాల్సి ఉంది. భూమిపైకి హెబ్రీయుల రాక అనంతరం మేము వారికి అనేక అంశాలు వివిధ సందర్భాల్లో సహాయపడ్డాము. కొన్నిసార్లు మేము వారికి శిక్షించాము కూడా. ఉదాహరణకు సోదోము మరి గొమొర్రా వినాశనం మా అంతరిక్ష నౌకల్లో ఒకదాని వల్లనే సంభవించింది. ఈ 2 నగరాల ప్రజలు తమతో పరిచయం ఉన్న వారి పట్ల చాలా ప్రమాదకరమైన ధోరణిలో ప్రవర్తించి ఓ దుష్ట ఉదాహరణగా నిలిచారు. దానికి సరైన మార్గంలోకి మళ్లించడానికి మేము ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. ఇంకా మేము కనికరం లేకుండా ప్రవర్తించాల్సి వచ్చింది. మీరు బైబిల్లో ప్రభువు చెప్పారు అని చదివిన ప్రతిసారి దానికి బదులుగా తయూబా వాసులు అని చెప్పారు అని చదవాలి. అంటే ఇక్కడ తయూబా గ్రహవాసులు ఏదైతే చేశారో దాన్ని ప్రభువు చేశారని బైబిల్లో రాశారు. ఆరంభంలోనే వారిని సురక్షితంగా వెనకకు తిరిగి తీసుకెళ్ళి అదే వర్గానికి చెందిన మరో గ్రహంపై ఎందుకు విడిచిపెట్టలేదు? ఇది వాస్తవానికి ఒక సహేతుకమైన ప్రశ్నే మిషెల్. అయితే ఇక్కడ ఓ అనూహ్యమైన తప్పిదం ఉంది. 1 శతాబ్దానికన్నా మించి భవిష్యత్తును మేము ముందుగా ఊహించలేము. ఆ కాలంలో మేము అతి చిన్న సమూహమైన వీరు మనుగడ సాగించలేరని, ఒకవేళ కొనసాగిస్తే ఇతర జాతులతో సంయోగం చెందాల్సి ఉంటుందని, అప్పుడు ఇతరులతో కలిసిపోయి మలినమైపోయి పోతారని భావించాము. ఇదంతా ఓ శతాబ్దంలో సంభవిస్తుందని ఊహించుకున్నాం. అయితే అలా జరగలేదు సరికదా. ఇప్పటికీ ఆ జాతి 12,000 సంవత్సరాల క్రితంలాగే తమ స్వచ్ఛతకు పవిత్రతను కొనసాగిస్తుందని మీకు తెలుసు కదా. ఎస్ మాస్టర్స్, హిబ్రూలు చాలా పవిత్రులు. నేను మీకు తెలిసినట్లుగానే క్రైస్తవ మతాధికారులు ఎన్నో రకాల మత సమాఖ్యల ద్వారా బైబిల్లోని కీలక విషయాలను తొలగించేశారు లేదా సవరించారు. అయితే మిగతాదంతా సంరక్షించబడుతూ విపులంగా వివరించబడుతోంది. 18వ అధ్యాయంలో మా రాకను గూర్చి ఈ విధంగా వర్ణించబడింది. మమ్రే దగ్గర ఉన్న సింధూరాలు వనంలో ఎండవేళ గుడారపు ద్వారంలో కూర్చొని ఉండగా యెహోవా కళ్ళెదుట కనబడెను. ఈ అధ్యాయంలో అబ్రహాం గురించి వ్యాఖ్యానించబడింది. అతను కొవ్వొత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదురుగా నిలబడి ఉండడం చూసి అబ్రహాం పరిగెత్తుకుంటూ వెళ్ళి సాష్టాంగపడి, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు ఈ దాసుడిని దాటిపోవద్దు అంటూ అతను ఆ 3 ఆహ్వానించాడు. ఈ వాక్యంలో వారిని కేవలం పురుషులుగాను, ఇంకా వారితో ఒకరిని ప్రభువు అయిన యెహోవాగాను వ్యాఖ్యానించారు. అతను వారితో మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ ప్రత్యుత్తరం ఇచ్చేది మాత్రం ప్రభువు అయిన యెహోవానే అని ప్రస్తావించబడింది. ప్రస్తుతం రోమన్ క్యాథలిక్ చర్చ్ మతాధికారులకు తమ సంప్రదాయ బద్ధమైన అభిప్రాయాలకు భిన్నంగా, అలాగే అనేక ఇతర మతాలలాగే ఏ ఒక్కరూ భగవంతుని ముఖాన్ని ఊహించుకోలేరని, అలా ఊహించి భంగపడతారని తెలియజేస్తున్నారు. బైబిల్ వాక్యం ప్రకారం ప్రభువు అయిన దేవునితో భూమిపై ఉన్న గొప్ప రారాజుతో సంభాషిస్తున్నట్లుగా అబ్రహాం ప్రవర్తిస్తాడు. మరి ఆయన తనతో పాటు 2 పురుషులు కూడా ఉన్నప్పటికీ సమాధానం ఇచ్చేది మాత్రం ప్రభువు అయిన దేవుడే. ఆ వాక్యం దేవదూతల గురించి ఏమీ ప్రస్తావించదు. దైవం ధరణికి మానవ రూపంలో దిగి వచ్చినప్పుడు దేవదూతలను సహచరులుగా తీసుకురాకుండా కేవలం 2 మానవులను తీసుకువస్తే ఎంత విచిత్రంగా ఉంటుందో కదా. నిజానికి ఇక్కడ బైబిల్లోని మరెన్నో చోట్ల దృఢ విశ్వాసంతో ఉన్న వారితో తప్ప దైవం ఏ మానవ మాతృనితోనూ సంభాషించలేదని సులువుగా అవగతమవుతుంది. అతను ఆ విధంగా చేసి ఉండవలసింది కాదు. ఎందుకంటే అతని వైపుకు ఆకర్షించబడేవి సూక్ష్మ శరీరాలే, కానీ దేవుడు కాదు. ఇది ఓ నది వెనుతిరిగి ప్రవహిస్తున్నట్లుగా ఉంది. మరి సముద్రం నుంచి వెనుకకు మరలి పర్వతంపైకి ప్రవహించడం మీరు ఎప్పుడైనా చూసారా? లేదు కదా. ఇందాక పేర్కొన్న దానికి 2 పేజీల తర్వాత బైబిల్లోని ఓ ప్రకరణం చాలా వినోదాత్మకంగా కూడా ఉంది. 19వ అధ్యాయంలోని 1వ వచనంలో ఆ సాయంకాలమందు ఆ 2 దేవదూతలు సోరోము చేరినప్పటికీ లోతు
సోదోము ద్వారం వద్ద కూర్చొని ఉండెను. లోతు వారిని చూసి ఎదురేగి సాష్టాంగ నమస్కారం చేసి వారు నిలుచున్న మట్టిని ముద్దాడెను. ఆపై వారిని తన గృహంలోకి ఆహ్వానించాక అనుకోకుండా మళ్ళీ 5వ వాక్యంలో వారు లోతును పిలిచి ఇట్లనిరి, మీ ఇంటికి వచ్చిన వ్యక్తులెవరు అని. అంటే ఇక్కడ ఈ వాక్యంలో వారిని సాధారణ మానవుల్లాగే సూచించడం జరిగింది. ఆ తర్వాత 11వ వాక్యంలో ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటిలోనికి తమ సన్నిధిలోకి తీసుకొని ద్వారము మూసివేసిరి. 11వ వాక్యము, అప్పుడు అక్కడ ఉన్న పిల్ల పెద్దలందరికీ వారు కళ్ళు బైర్లు కమ్మివేయినట్లుగా చేయగా వారెవరు ద్వారము కనుగొనలేకపోయితిరి. ఈ ప్రకరణంలో వాక్యం మొదట 2 దూతల గురించి, ఆ తర్వాత వెంటనే 2 వ్యక్తుల గురించి, అనంతరం ప్రజలను కనికట్టు చేసిన 2 వ్యక్తుల గురించి పూర్తి వివరణ ఇవ్వకుండా తెలియజేయబడింది. పరిశుద్ధ బైబిల్ ప్రకారం అలాంటి అద్భుతం జరగాలి అంటే కనీసం ఓ దేవదూత ఉండాలి. అందుకనే నా ప్రియమిత్రమా, భూతలానికి చెందిన పురాణాలు, ఇతిహాసాలు మనల్ని గందరగోళానికి గురి చేస్తున్నాయనడానికి ఇదో మంచి ఉదాహరణ. ఆ వ్యక్తులు ఖచ్చితంగా మా తయూబా గ్రహానికి చెందినవారు అన్నదే సత్యం. ఆధ్యాత్మికంగా చక్కగా పురోగమించిన ఓ జాతి అజ్ఞానం మరి క్రూరత్వంలో మునిగి దిగజారిపోకుండా ఉండడానికి మేము యూదులకు మార్గదర్శనం చేసి సహకరించాము. ఎందుకంటే ఆ జాతి ప్రమాదవశాత్తు తనకు ఏమాత్రం సరితోగని గ్రహానికి వచ్చి పొరపాటు చేసింది. తదనంతరం కూడా శతాబ్దాల తరబడి వారి అభివృద్ధికి మేము ఎన్నో విధాల దోహదపడుతూనే ఉన్నాము. వాటినే పౌరాణికులు పురాణాలుగా వర్ణించి బైబిల్కు సమగ్ర రూపం ఇచ్చారు. నిజానికి వారు ఎంతో భక్తి విశ్వాసాలతో ఉన్నప్పటికీ కొన్నిసార్లు మాత్రం అకారణంగానే అయిన వాస్తవాలను వక్రీకరించి సత్యాన్ని దాచి ఉంచారు. కొన్నిసార్లు మాత్రం నిర్దిష్టమైన కారణాల చేత ఉద్దేశపూర్వకంగా ఈ వక్రీకరణలు జరిగాయి. క్రీస్తు శకం 325లో నిసీన్ సభలు రోమన్ చర్చిలో జరిగినప్పుడు, క్రీస్తు శకం 381లో కాన్స్టాంటినోపిల్, క్రీస్తు శకం 431లో ఎఫీజ్, మరి క్రీస్తు శకం 451లో చార్ల్స్ డైస్ మొదలైన వారు చేసినవి గమనించదగినవి. అయితే మరెందరో ఇంకెన్నోసార్లు కొత్త నిబంధనలు చేసినప్పటికీ వాటికి పెద్దగా ప్రాముఖ్యత లేదని చెప్పుకోవచ్చు. భూలోకవాసులు ఎందరో భావిస్తున్నట్లుగా బైబిల్ అంటే దేవుని పరిశుద్ధ గ్రంథం కాదు. యథార్థ ఇతిహాసాన్ని తరతరాలుగా రకరకాల రచయితలనే చేత సవరించబడుతూ మరింత అందంగా ముస్తాబు చేయబడుతున్న ప్రాచీన చరిత్ర యొక్క స్థితి మాత్రమే. ఉదాహరణకు, భూమిపై ఉన్న ప్రజలకు ఎంతో ఆసక్తిదాయకమైన ఎక్సోడస్ కాలానికి మనం వెళ్ళినట్లయితే దీనికి సంబంధించిన సత్యాన్ని మీకు తద్వారా మరింతమంది పాఠకులకు మరింత ముందుకు వెళ్ళేలోగా బహిర్గతం చేయబోతున్నాము. ఈజిప్టుకు మళ్ళీ తిరిగి వస్తే అక్కడ మనం హిబ్రూ గ్రహం నుంచి దిగివచ్చిన అంతరిక్ష వారసులను హిబ్రూ ప్రజలుగా మనం గుర్తిస్తాము. వారు మీ గ్రహానికి ప్రమాదవశాత్తు చేరుకున్నప్పటికీ తమ జీవన మనుగడలో ఎన్నో జటిలమైన సమస్యలను ఎదుర్కొన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు వారు వాటిని అనుభవిస్తూనే ఉన్నారు. భూగ్రహంపై ఉన్న మిగిలిన జాతులతో పోల్చితే యూదులు చాలా ప్రజ్ఞావంతులు అనే విషయం మీకు ఇదివరకే తెలుసు కదా. పూర్తి భిన్నమైన ధర్మాన్ని వారు అనుసరిస్తున్నందువల్ల మిగిలిన జాతులతో సులువుగా కలిసిపోలేదు. స్వజాతి వారితోనే వారు వివాహాలు నిశ్చయమవుతాయి. అనూహ్యమైన విశ్వ నియమాల వల్ల ఇటీవల కాలంలో వారు ఎంతో ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తోంది. తత్ఫలితంగా వారి సూక్ష్మ శరీరాలు ఆధ్యాత్మికంగా అత్యంత పురోగమించిన తమ స్వంత గ్రహాలకు నేరుగా చేరుకుంటున్నాయి. యాకోబు పుత్రుడైన యోసేపుతో పాటు కొందరు హెబ్రీయులు బయలుదేరి ఈజిప్టుకు చేరుకొని అక్కడ తమ సంతతిని వృద్ధి చేసుకున్నారు. ఆ కారణంగా
ఈజిప్షియన్లచే ద్వేషించబడకుండా ఉండడానికి వారి ప్రజ్ఞా పాఠవాలు ముఖ్యంగా ప్రతికూల పరిస్థితుల్లోనూ వారి ఐకమత్యం ఎంతగానో ఉపయోగపడ్డాయి. క్రియాత్మకంగా ఉండడం ఆవశ్యకతమైంది. ఓకే మాస్టర్స్, ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. దీని ద్వారా మనకి ఈ పురాణాలు, బైబిల్ గ్రంథాలు ఎలా వక్రీకరించబడ్డాయి అనేది మనకు అర్థమవుతుంది మాస్టర్స్. ఇవన్నీ చాలా సత్యాలు, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలు మాస్టర్స్. రేపు మనం జీసస్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే జీసస్ గురించి కూడా చాలా వక్రీకరించి రాయబడి ఉంది బైబిల్లో. ఆ సత్యాలు కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే జీసస్ ఒకరు కాదు, ఇద్దరు. రేపు తెలుసుకుందాం మాస్టర్స్. శ్రద్ధగా విన్నందుకు